పవన్ కళ్యాణ్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించినాయి? చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. ఎందుకంటే సినీ పెద్దలు అయ్యున్న ఆ పెద్దల్ని మర్చిపోకుండా ఇదే ప్రస్తావనలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రస్తావనలో తీసుకురావడం, ఇక్కడ ఆడియో ఫంక్షన్ లో తీసుకురావడం అనేది నాకు ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందంటే, ఆ రోజున అంటే ఎన్టీఆర్ ని చూసి మనం నేర్చుకోవాలి. ఎన్టీఆర్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి సాష్టాంగ నమస్కారాలు చేయలే. ఆయన ఇండస్ట్రీ కోసం పాటుపడ్డాడో, నిలబడ్డాడో, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ప్రేమగా ఆదరించాడు, హక్కున కౌగిట్లో చేర్చుకున్నాడో, అందరికి కూడా ఒక ముద్ద అన్నం పెట్టేలాగా పని కల్పించాడు. అలాంటి ఆయన గురించి మాట్లాడుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇండస్ట్రీలో ఈ రోజున ఎన్టీఆర్ గారు లేకపోతే ఈ తెలుగు ఇండస్ట్రీ అనే ఒక సంస్థ ఏర్పడేది కాదని చాలా క్లియర్ గా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మాట్లాడినని చెప్పి కూడా నాకు కూడా అనిపించింది. ఆయన అంత మంచి వ్యక్తి కాబట్టి 2 సార్లు మొగటం లేని ముఖ్యమంత్రిలా గెలిచాడు అని నాకు బాగా అనిపించింది. మనకు తెలిసి మనం చిన్నపిల్లలు ఉండదు ఆ టయానికి, ఆయన సీఎం గా పరిపాలించిన టయానికి. ఇంతలోనే ఆయన ఇదయ్యారు కాబట్టి ఆయన గురించి స్మరించుకుంటూ చెప్పడం, అది కూటమి ప్రభుత్వంలో ఒక మెయిన్ పోలు. అంటే ఒక చంద్రబాబు టీడీపీకి హెడ్ ఎన్టీఆర్ గారి గురించి అంత గౌరవంగా మాట్లాడడం నాకు చాలా బాగా అనిపించింది.